హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను మెట్రో స్టోరీస్. ఇది నేను స్టార్ట్ చేయబోయే పాడ్కాస్ట్ సిరీస్. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? ఈరోజు మీకు చెప్పబోయే కథ ఇది ఒక మెట్రోలో జరిగింది. ఈ కథ ఏంటంటే, మా ఫ్రెండ్ ఒకరోజు ఉడిపికి టిఫిన్ తిందామని బండేసుకుని బయలుదేరాడు. అలా బండేసుకుని బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో ఒక బ్రిడ్జ్ వచ్చిందనమాట. ఆ బ్రిడ్జ్ ఎక్కాడు. మళ్ళీ దిగుతుండగా అతడి ఎదురుగుండా ఒక బండి వచ్చింది. ఆ బండి మీద ఒక భార్యాభర్త గొడవ పడుతూ అతనికి కనపడ్డాడు. అలా గొడవ పడుతూ భర్త ఏం చేశాడంటే, తన తలకి హెల్మెట్ ఉంటుంది కదా, ఆ హెల్మెట్ని గట్టిగా రోడ్డుకి వేసి కొట్టాడనమాట. అలా కొట్టడంతో వాళ్ళ బండి అలా వెళ్ళిపోయింది. కానీ ఆ హెల్మెట్ అనేది వెనకాలే వస్తున్న మా ఫ్రెండ్ ఆ యొక్క బండికి అడ్డుపడింది అనమాట. ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఆ హెల్మెట్ని కాలుతో పక్కకు నెట్టాడు. ఎందుకంటే బహుశా ఇది వెనకాల వచ్చే బండ్లు స్పీడ్గా వచ్చి సడన్ బ్రేక్ వేయచ్చు, లేదా దాన్ని తప్పించడానికి పక్క తిప్పొచ్చు, ఏదైనా జరగచ్చు. అలా నెట్టి తను టిఫిన్ తింటాకి ఎదురు ఉడిపికి వెళ్ళిపోయాడు. ఉడిపికి వెళ్ళినవాడు వెనక్కి తిరిగి వస్తా తన మనసులో అనుకున్నాడు, ఎక్కడో ఏదో జరగడం వల్ల అది మనకి తిరిగి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, మేబీ ఇదే బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏమో అని తన మనసులో ఆలోచించుకుంటా ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఇదండి మెట్రో స్టోరీస్లోని మొదటి పాడ్కాస్ట్ కథ. మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి కథలు మరిన్ని వినాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.